నమస్తే, నేను సిరి. అల్లు అర్జున్ రాజకీయాలకి రాబోతున్నారా? అందుకే రాజకీయ వ్యూహకర్త పీకెన్ కలిసారా? సో ఇలాంటి క్వశ్చన్స్ అయితే చాలా వరకు ఉన్నాయి. సో వీటన్నిటిని మనకి క్లియర్ చేయడానికి ఇప్పుడు మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి గారు. నమస్కారం సార్. నమస్తే సిరి. సార్, ఇప్పుడు చూస్తుంటే అల్లు అర్జున్ గారు రాజకీయ వ్యూహకర్త. సో మన పీకే అంటే మన ప్రశాంత్ కిషోర్ గారిని అయితే కలవడం జరిగింది. దీంతో అందరికీ ఏంటంటే ఇప్పుడు రాజకీయాలకు వస్తున్నారేమో అల్లు అర్జున్ అని చెప్పేసి ఒక క్వశ్చన్ మార్క్ అయితే రేజ్ అవుతుంది. ఇంతకీ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయా, లేకపోతే ఇది ఒక నార్మల్ మీటింగ్ అనుకోవాలా సార్? ఆయన ప్రశాంత్ కిషోర్ని కలిశారా లేదా అనేది ఒకటి చర్చ నడుస్తూ ఉంది. అంటే రీసెంట్గా తను కలిశారని చెప్పేసి, అల్లు అర్జున్ కలిశారని చెప్పి ఒక మీడియా అధిపతికి ఆయన సమాచారం ఇచ్చినట్లుగా మనకు తెలుస్తూ ఉంది. సో అందువల్లే ఆ మీడియాలో దానికి సంబంధించినటువంటి కథనాలు మొదలయ్యాయి. సో ఎందుకు కలిశారు, కలిస్తే ఎందుకు కలిసి ఉంటారు అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో నడుస్తున్నటువంటి చర్చ. సో మామూలుగా ప్రశాంత్ కిషోర్ని ఎవరైనా ఎందుకు కలుస్తారు? రాజకీయాలకు సంబంధించే కలుస్తారు. ఎందుకంటే ఆయన రాజకీయ వ్యూహ రచనలో బాగా నిపుణుడు, అందుకని వ్యూహకర్త అని చెప్తాం. సో ఆ స్ట్రాటజిస్ట్గా ఆయనకి ఏదైతే పేరుందో ఆయన సేవలను ఉపయోగించుకొని చాలామంది లబ్ధి పొందారు. ఈవెన్ పార్టీలే లబ్ధి పొందాయి అనేది మన అందరికీ తెలుసు. బీజేపీ దగ్గర నుంచి కూడా, ఈవెన్ మన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్కి వస్తే ఒకప్పుడు వైసీపీ కూడా ఆయన సలహాలు సూచనలు పాటించి 2019లో అప్పుడు ఘన విజయం సాధించిందని కూడా చెప్తూ ఉంటారు. ఇప్పుడు మరి అల్లు అర్జున్ ఎందుకు కలిశాడు? తను పుష్ప 2 అనే ఒక సినిమా ఈరోజు చూస్తే దేశంలోనే అత్యంత వేగంగా 1000 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్ సాధించినటువంటి సినిమాగా కూడా ఒక చరిత్రకు ఎక్కింది. సో ఈ టైంలో అంటే తన కెరీర్లోనే ఒక పీక్ స్టేజ్లో ఉన్నాడు అల్లు అర్జున్. ప్రశాంత్ కిషోర్ని కలవాల్సిన అవసరం ఆయనకి ఏమొచ్చింది? దీని మీద రకరకాల ఎవరికి తోచిన వ్యాఖ్యానాలు, ఎవరికి తోచిన కథలు కథనాలు అల్లేస్తూ ఉన్నారు. ఆయన రాజకీయాల్లోకి రాబోతున్నాడా? ఇప్పుడే ఎందుకు అంత తొందరపడుతున్నాడు? అంటే మనం చూస్తే గత ఎన్నికల్లో 2024 అసెంబ్లీ ఎన్నికల్లో ఆయనకి సంబంధించి జరిగినటువంటి ప్రచారం ఏదైతే ఉందో అది ఆయన బాగా హర్ట్ చేసింది అని చెప్పి సన్నిహితులు చెప్పేటువంటి మాట. శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డికి మద్దతుగా ఆయన నంద్యాల వెళ్ళి ఆయనకు ఓటు వేయమని చెప్పేసి ఆయన ఎప్పుడైతే అర్థించాడో అప్పటి నుంచి కూడా జన సైనికులు, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్, మెగా ఫ్యాన్స్ వాళ్ళందరూ కూడా అల్లు అర్జున్ టార్గెట్ చేయడం మనం అందరం చూసాం. సో పైగా తను మద్దతు ఇచ్చింది, ప్రచారం చేసింది వైసీపీ అభ్యర్థికి అనేది సంగతి అందరికీ తెలిసిందే. వైసీపీ అనేది పవన్ కళ్యాణ్కి, ఆయన పార్టీకి వ్యతిరేకమైనటువంటి పార్టీ. సో పోటీల్లో తెలుగుదేశంతో కలిసి వైసీపీని ఢీకొంటున్నటువంటి పార్టీ. సో పైగా వైసీపీని, ఆ పార్టీ అధ్యక్షుడైనటువంటి జగన్మోహన్ రెడ్డిని ఆయన ఏ విధంగా పవన్ కళ్యాణ్ విమర్శిస్తూ వచ్చారో మనకు తెలుసు. ప్రభుత్వ పరంగా వాళ్ళు అనుసరిస్తున్నటువంటి విధానాలు, జగన్ చర్యలు ఆయన దుయ్యబడుతూ వచ్చారు. అలాంటి టైంలో ఆయన ఆ ప్రచారం చేయటం అనేది శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డికి పెద్ద దుమారాన్ని లేవదీసింది. వెంటనే నాగబాబు స్పందించడం, ఎక్స్ వేదికగా, తర్వాత డిలీట్ చేశాడు అనుకోండి ఆ పోస్ట్ని. తనను మనవాడు కాదన్నట్టుగానే ఆయన చెప్పారు. సో మన ఇంట్లో వాడైనా సరే మన వ్యతిరేకంగా ప్రచారం చేస్తే మనవాడు కాదు అని చెప్పేసి ఆయన ఏదైతే చేశారో అది అంటే అప్పుడు అల్లు అర్జున్ గురించి బయట ప్రధానంగా జన సైనికుల్లో ఉన్నటువంటి ఏ అభిప్రాయం ఏదైతే ఉందో అది ఆయన మాటల్లో వ్యక్తమైంది. వాళ్ళందరికీ ప్రతినిధిగా నాగబాబు ఆ రోజు ట్వీట్ చేశాడు అని అందరూ అనుకున్నారు. సో అది పెద్ద దుమారం లేవటంతో అది ఆయన తీసేశారు అది. కానీ అప్పటి నుంచి కూడా అల్లు అర్జున్లో దానికి సంబంధించినటువంటి అంటే నేను నా ఫ్రెండ్ కూడా నేను సపోర్ట్ చేసుకోకూడదా? నేను పార్టీకి చేయలేదు కదా, నేను చేసింది కేవలం అతనికి మాత్రమే కదా. అంటే ఇప్పుడు ఇక్కడ ఏంటంటే సార్, చాలామంది ఏంటంటే ఆ పార్టీ చేయలేదు కరెక్టే, కానీ ఆ పార్టీకి సంబంధించిన వ్యక్తికే కదా నువ్వు చేసింది. దాన్ని కూడా నేను వివరణ ఇచ్చాను కదా. నేను నా ఫ్రెండ్స్ ఏ పార్టీలో ఉన్నా నేను చేస్తా.
నాకు పార్టీతో నిమిత్తం లేదని కూడా నేను చెప్పాను కదా అనేది ఆయన వర్షను. అయినప్పటికీ కూడా మెగా ఫ్యాన్స్, జన సైనికులు ఆయన్ని శత్రువుగా చూడటం మొదలుపెట్టిన సంగతి మనందరికీ తెలుసు. అదివరకే ఉన్నప్పటికీ కూడా అది ఆ టైంలో పరాకాష్ఠకు వెళ్ళిపోయింది అది. సో ఆయన్ని ఇంకా ఏమాత్రం కూడా తమవాడు అని కొంచెమో ఉన్నటువంటి అది కూడా వెళ్ళిపోయింది. ఇక అంటే ఇతను మనవాడు కాదు, ఇక పూర్తిగా అవతల పక్షం వాడు అని జన సైనికులు, మెగా ఫ్యాన్స్ వాళ్ళు తేల్చేసుకున్నటువంటి సందర్భం అది. ఇది అల్లు అర్జున్ని చాలా బాధ పెడుతూ వస్తున్నది అని చెప్పి ఆయనకు దగ్గరగా ఉండేవాళ్ళు చెప్తున్నటువంటి మాట. బహుశా అందు గురించే అంటే తనకంటూ ఇక ఇప్పుడు రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో చూసుకున్నప్పుడు వైసీపీకి 2029లో ఎలాంటి ఏమైనా అనుకూలమైనటువంటి పరిస్థితి ఉంటుందా, కొత్త పార్టీకి ఏమైనా ఛాన్సులు ఉంటాయా అనే కోణంలో ఆయన కలిసి ఉండొచ్చు అనేది చాలామంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇంకొకటి కూడా అంటే జూనియర్ ఎన్టీఆర్ నేరుగా ప్రశాంత్ కిషోర్ని కలవకుండా అల్లు అర్జున్ పంపించాడు అని కూడా కొంతమంది ఇంకొక వాదన లేవదీస్తున్నారు. అంటే ఈయన అంటే తెలుగుదేశం పార్టీలోకి వచ్చే అవకాశం లేదు జూనియర్ ఎన్టీఆర్, తనే స్వయంగా ఒక పార్టీని పెట్టే అవకాశాలు ఉన్నాయి కాబట్టి దానికి అనుకూలమైనటువంటి వాతావరణం ఉందా, నేను పార్టీ పెడితే ఎలా ఉంటుంది అని జూనియర్ ఎన్టీఆర్ దానికి సంబంధించి అల్లు అర్జున్ని ఆయన దగ్గరికి పంపించాడు తాను వెళ్లకుండా అనేది కొంతమంది అలా సూత్రీకరిస్తూ ఉన్నారు. అంటే స్నేహం కోసం, అంటే తెలుసుకోవడం కోసం, జూనియర్ ఎన్టీఆర్ కోసం నేను వెళ్ళి ప్రశాంత్ కిషోర్ని కలిశారు అని కూడా ఒక రకమైన వాదన మొదలైంది. సో ఇది నిజానికి ఇందులో అల్లు అర్జున్ జూనియర్ ఎన్టీఆర్ కోసం ఎందుకు వెళ్తాడు అని వాదించేవాళ్ళు. అసలు అవసరం ఏముంది, జూనియర్ ఎన్టీఆర్ కోసం ప్రశాంత్ కిషోర్ని కలుస్తాడా అల్లు అర్జున్ అని దాన్ని అది కరెక్ట్ కాదు అని చెప్పేవాడు కూడా కనిపిస్తూ ఉన్నారు. అంటే ఇక్కడ జూనియర్ ఎన్టీఆర్ పేరు ఎందుకు వస్తుందంటే తెలుగుదేశం పార్టీ ఆయన ఆహ్వానించే పొజిషన్లో ఎవరూ కూడా ప్రధానమైనటువంటి చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, లోకేష్ కానివ్వండి, బాలకృష్ణ కానివ్వండి, వీళ్ళెవరికి కూడా జూనియర్ ఎన్టీఆర్ పార్టీలోకి రావటం ఇష్టం లేదు అని టీడీపీ కార్యకర్తలే చెప్తూ ఉంటారు. ఈవెన్ టీడీపీ కార్యకర్తలు కూడా ఎందుకు జూనియర్ ఎన్టీఆర్ని తమవాడుగా అనుకోవట్లే. ఒకవేళ నిజంగా జూనియర్ ఎన్టీఆర్ కనుక వస్తే ఇంకా పార్టీ బలోపేతం అవుతుంది అనే అభిప్రాయం కొంతమంది వ్యక్తం చేస్తున్నప్పటికీ కూడా ఆయన్ని పార్టీలోకి ఆహ్వానించడానికి వీళ్ళెవరూ కూడా, ప్రధాన నాయకులు ఎవరూ కూడా సుముఖంగా లేరు అని చెప్పుకుంటూ ఉంటారు. సో ఈ నేపథ్యంలో ఒక కొత్త పార్టీ పెడితే ఎలా ఉంటుందని జూనియర్ ఎన్టీఆర్కి ఆలోచన వచ్చింది. దాన్ని కళ్యాణ్ రామ్ కూడా సపోర్ట్ చేస్తున్నాడు అనేది ఒక థియరీ ఉంది. సో దాని గురించే పీకేని ఈయన కలిశాడు అల్లు అర్జున్. అంటే తాను వెళ్తే మళ్ళీ వేరే మరింత కుటుంబంలో ఇంకా వేరే గొడవలు ఇంకా ఎక్కువ అవుతాయి, తను పూర్తిగా పరాయవాడవుతాడనే ఉద్దేశంతో జూనియర్ ఎన్టీఆర్ తాను వెళ్లకుండా అల్లు అర్జున్ పంపించాడు అనేది ఆ థియరీలోని సారాంశం. కానీ రేపు పార్టీ పెట్టినా కూడా తెలుస్తుంది కదా సార్. అప్పుడు ఓకే, అంటే పార్టీ అసలు పెట్టాలా వద్దా అనే దాని గురించి కదా, ఉందా లేదా, అసలు అవకాశం ఉంటుందా, ఇంకో పార్టీ పెడితే ఎలా ఉంటుంది, సొంత పార్టీ పెడితే ఎలా ఉంటుంది, దీని నిమిత్తం అంటే ఒక సర్వే లాగా చేస్తే ఎలా ఉంటుంది, ప్రశాంత్ కిషోర్ అయితే దీనికి సమర్థుడు, ఇవి చేయగలడు అనే ఉద్దేశంతో, ఎందుకంటే ఆయన వ్యూహకర్త కాబట్టి ఆయన సలహాలు తీసుకుంటే బాగుంటుంది అనే ఉద్దేశంతో కలిశాడా, లేదా విజయ్ బాటలో, తమిళనాడులో విజయ్ ప్రస్తుతం ఏ రూట్లో వెళుతున్నాడో, తను పీక్ స్టేజ్లో ఉన్నప్పుడే రాజకీయాల్లోకి అడుగు పెడుతున్నాడు. సో ఆల్రెడీ తను ఏదైతే సినిమా ఒప్పుకున్నాడో అది చివరి సినిమా, 69వ సినిమా, చివరి సినిమా అని చెప్పేసి కూడా చెప్తూ ఉన్నారు. సో పూర్తి స్థాయిలో ఇక వచ్చే తమిళనాడు ఎన్నికల్లో పోటీలో నిలవటం కోసమే ఆయన ఇప్పుడు పొలిటికల్ పార్టీ పెట్టాడు ఆయన. సో విజయ్ బాటలో పయనించడానికి అల్లు అర్జున్ నిర్ణయించుకున్నాడు. ఎందుకంటే ఆయన
వేరే పార్టీ ఎలా అయితే పెట్టాడు విజయ్, అలాగే అల్లు అర్జున్ కూడా తన సొంత పార్టీ పెట్టడానికి అడుగులు వేస్తున్నాడా, అందు గురించే ప్రశాంత్ కిషోర్ని కలిశాడా, ఇది ఇప్పుడు ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నటువంటి ఒక చర్చ. సో అసలు నిజంగానే అందరూ ఆశ్చర్యపోతున్నారు, నిజంగా అదే నిజమైతే కనుక. ఎందుకంటే ఒక మీడియా అధిపతి తెలియజేసిన విషయం కాబట్టి ఖచ్చితంగా కలిసే ఉంటాడు. మరి ఆ కలయిక వెనుక ఉన్నటువంటి మర్మం ఏమిటి అనేది ఇప్పుడు అందరిలో కూడా ఒక ప్రశ్నను లేవనెత్తుతోంది. సో తన కోసమైనా వెళ్ళి ఉండాలి, లేదా తన స్నేహితుడి కోసమైనా వెళ్ళి ఉండాలి అనేది ఈ రెండిట్లో ఏదో ఒకటి అయి ఉంటుంది అని ఎక్కువ మంది భావిస్తూ ఉన్నారు. రాబోయే రోజుల్లో దీనికి సంబంధించి ఏమైనా మరిన్ని విషయాలు ఏమైనా రివీల్ అవుతాయా ఏంటి అనేది మరి చూడాలి. ఎందుకంటే పీకే నుంచి లీక్స్ ఏమైనా వస్తే మరిన్ని విషయం మనకు తెలుస్తుంది. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.